నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నిన్న ఏకాదశి కదండి, తెల్లవారుజామున 3 గంటలకు లేచానని చెప్పాను కదా నిన్న వీడియోలో. అదే చూపిస్తున్నాను. నిన్న లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఆ వీడియోలో పెట్టలేదండి. ఇంకా ఈరోజు చూపించుదామని చిన్నగా ఇదిగోండి 3 గంటలకు లేచానండి. ఎందుకంటే నైటే పనంతా చేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఎక్కువసేపు పట్టలేదు. పైపై నీళ్ళది ఊడ్చేసేసి స్నానం చేసి వచ్చేసరికి అరగంట అయిపోయిందండి. ఇదిగోండి 3:45 వస్తుంది, 3:30 వస్తుంది. 3:35 అయ్యింది కదండి. ఇక పూజ స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంతలోపే మాకు భగవద్గీత క్లాస్ మాతాజీస్ ఫోన్లో ఆన్లైన్లో క్లాస్కి వచ్చేస్తారండి గ్రూపు. ఇదిగోండి మీకు కొంచెంగా షేర్ చేస్తున్నానండి. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎంతగానో నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇదిగోండి ఇంకా దేవుడి దగ్గర మంచిగా అంతా నిన్నటివన్నీ తీసేసి, ఇవన్నీ పువ్వులు నిర్మాల్యం అంతా తీసేసి ఇవన్నీ దీపారాధన కుందులు మంచిగా క్లీన్ చేసేసుకుంటానండి శుభ్రంగా. అలాగే దేవుడి మందిరంలో కూడా పొడి క్లాత్ పెట్టేసి మంచిగా తుడిచేస్తాను. ఏ రోజుకి ఆ రోజు ఇలా తుడుచుకుంటే ఏమైనా పువ్వులు అవి కింద పడినా కూడా ఆ రోజు క్లీన్ అయిపోతాయి కదా. ఇలా తుడిచిపెట్టేసుకుంటానండి. ఇంకా ఇంతలో కొంచెంగా స్నానం చేస్తే మనం తల స్నానం చేస్తే ఆడవాళ్ళం శుక్రవారం కదండి, కాళ్ళకి కంపల్సరీ పసుపు రాసుకోవాలి కదండి. ఏమండి మీరు చెప్తే నమ్మరు కానీ పసుపు, కుంకుమ, పువ్వులు, గోరింటాకులు అంటే నాకు అంటే చాలా ప్రాణం అండి. చాలా ఇష్టం అండి పువ్వులంటే. ఇప్పుడు చాలా తగ్గించేసాను కానీ పువ్వులు పెట్టుకోవడం. అసలు చిన్నప్పుడైతే పేచీ పెట్టేదాన్ని అనమాట పూల కోసం. అంత బాగా ఇష్టం అండి. అలాగే దేవుడికి కూడా పువ్వులు అలంకరించేద్దామని చెప్పి అన్నీ మంచిగా ఒక చోట తీసేసుకున్నాను, దగ్గరలో పెట్టేసుకున్నాను. ఇక దీపారాధన చేసేసి 4 గంటలకల్లా, ఇంత ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే దీపారాధన చేస్తే చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటుందండి. ఆ ఇంట్లో చాలా మంచిదండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. తర్వాత ఈయన లేసి చెట్లుకున్న పువ్వులు అవి కోసుకొచ్చి మళ్ళీ అలంకరించి దీపంలో కొద్దిగా నూనె వడ్డించి ఆయన కూడా దీపారాధన చేసుకుంటారు. ఇదిగోండి దీపం వెలిగించేసాను కరెక్ట్గా 4 గంటలకల్లా. అప్పటికే క్లాసు స్టార్ట్ అయిపోయిందండి. ఇక వాళ్ళు ఎప్పుడు లెగుస్తారో నాకైతే తెలియదు కానీ నేను ఈ టైంలో లేస్తేనే నాకు ఇంత టైం సరిపోతుందండి. శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఫ్యామిలీ ఇంకా పెద్దదిగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవునికి దండం పెట్టుకుని మన మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టి కళ్ళకు అద్దుకోవాలండి. చాలా మంచిది కదా. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. టైము 4 అయిందని చెప్పి చెప్తున్నాను. దూరం నుండి కనపడదు కదా, కొంచెం దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి. 4:12 అయిందండి అప్పటికే. చూసారా ఇలాగా హరే కృష్ణ మంత్రం. ఇక నన్ను స్టార్ట్ చేయమంటున్నారండి. నా వంతు వచ్చింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఒక మంచి మాట అండి. మనము భౌతిక ప్రపంచానికి అంటిపెట్టుకుని ఉన్నన్నాళ్ళు కూడా మన దుష్టత్వం దురదృష్టాల నుండి దూరం కాలేమండి. చెడు నుండి మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో అప్పుడే ఒక మార్గం శారీరకంగా స్పృహను విసర్జించడం అవుతుంది. దేనిని కూడా చెడు అంటాము అంటే అసలు దేనికైనా మనం అవకాశం ఇవ్వకుండా దానితో మనకు సంబంధం ఏర్పడుతుందా అండి? మనం మన సంబంధాన్ని భగవంతునితో ఏర్పరుచుకున్నప్పుడు మనలో చెడుకి తావే ఉండదు.
మానవుడు తనదంటూ ఏది మిగిల్చుకోక భగవంతుడినే ఆధారం చేసుకున్నప్పుడు అతడు ఈ ప్రపంచంలో ఎంతో అభివృద్ధికి వస్తాడు కదండి. భగవంతుని ఔన్నత్యంలో తన ఔన్నత్యం భాగమని ఎరిగిన వ్యక్తిని చెడు తాకనైనా తాకలేదండి. ఇదండి ఈరోజు చిన్న మాట దేవుని దగ్గర ఉండి మీకు చెప్పాలనిపించి కొంచెంగా షేర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇంతలో ఇంకా లాస్ట్ వరకు హరే కృష్ణ జపం అవ్వస్తుందండి. టైం అయిపోతుంది, 6:30 అయిపోయిందండి టైము. నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృంద హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ఇలా మాతాజీ అందరూ మాట్లాడుకుంటాం అన్నమాట క్లాస్ లో. ఇంకా హారతి ఇచ్చేద్దామని చెప్పి స్వామివారికి హారతి ఇచ్చేయాలి కదండి. నైవేద్యం పొద్దున్నే ఏమీ చేయలేదండి, చిన్న బెల్లం మొక్క పెట్టాను. తర్వాత ఏమైనా పెడదామని చెప్పి ఈయన పూజ చేసే టైంకి రాధాకృష్ణ వారికి ఏదైనా పెట్టాలండి నైవేద్యం. ఇలా పూజ చేసుకుంటే ఎంతో మంచిదండి. నాకు ఎప్పటి నుంచో ఇట్లాగ అలవాటు అయిపోయిందండి, ఇలాగే చేసుకుంటాము. ఇక గబగబా ఈయనకి క్యారేజీ ఇచ్చేసేయాలండి. ఇక వంట పనిలోకి వచ్చేసాను. 6:30 7 అయిపోయిందండి. బయట ముగ్గేసి వచ్చేసి ఇక టిఫిను చపాతీ చేద్దామని చెప్పి చపాతీ పిండి కలుపుతున్నాను. ఇది కలిపి పక్కన పెట్టేసేసుకొని టిఫిన్లోకి క్యారేజీలోకి కూడా ఉపయోగపడుతుందని చెప్పి దోసకాయ ఉందండి, దోసకాయ టమాటాలు ఉన్నాయి. ఇక దోసకాయ టమాటా కూర వండుదాము అని చెప్పి అనుకుంటున్నానండి. ఇంకా మరేమి నేను చపాతీలు చేయటము, ఇక ఈ కూరది అన్నము అన్నీ వండటం ఇంకేం చూపించలేదండి. వీడియో ఎక్కువైపోతుందని చెప్పి ఇంతలో బియ్యం కూడా కడిగేసి నానతా ఉంటాయి అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ 2 వంపులు 3 వంపులు వంపేస్తానండి. తర్వాత మంచినీళ్ళు పోస్తాను. ఇందులో పాల ప్యాకెట్లు కూడా ఫ్రిడ్జ్లో తీసేసి కూలింగ్ తగ్గుతాయి అని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు కాంచుతున్నానండి. పాలు కూడా కాగిపోతాయి. ఇక నేను 3 గంటలకు లేచి ఇప్పటి వరకు అసలు ఏమీ తాగలేదండి. అందుకని చెప్పి పాలు కాసి కొంచెంగా పాలు కాసుకుని తాగుదామని చెప్పి మళ్ళీ భగవద్గీత క్లాస్ అయ్యే వరకు టిఫిన్ తినను కదా, అందుకని చెప్పి ముందుగా పాలు కాంచుతున్నానండి. ఇంకా ఈ దోసకాయ టమాటా కూర వండితే చపాతీలోకిను క్యారేజీకి సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇంకా రోజు ఇంతేనండి. ఏమంటే కొంచెం మారుతుంది కానీ చేసే పనులు ఇంతేనండి. ఈ టైంలో ఇలా వంటగదిలో ఉండటం, ఆ టైంలో పూజ చేసుకోవటం, ఇదే ఎంత వర్షం రాని వాన రానియండి ఒంట్లో బాగోకపోతే తప్ప చేయలేను. కానీ బాగుంటే మాత్రం ఇక ఇవే పనులండి. ఇలా చపాతీని 2-3 మడతల మీద వేసి చేస్తే పొరలుగా వస్తుందండి తినేటప్పుడు. ఈ చపాతీ పిండిలో మొన్న నేను చిరుధాన్యాల పిండి కూడా పట్టాను కదండి, అది కొంచెంగా కూడా కలిపాను. అది చూపించలేదు, స్కిప్ అయిపోయినట్లుంది. ఇంతలో ఇంకా ఈ కూరలో కూడా తాలింపు వేసేసి పసుపు ఉప్పు వేసి కలిపేసేసానండి. ఆ కూర మగ్గుతూ ఉంటుంది. ఇంతలో చపాతీలు చేసుకుందామని చెప్పి చేసేసానండి. ఆ ఉల్లిపాయ టమాటా మగ్గేసరికి దోసకాయ ముక్కలు కూడా కోసేసి వేసేసాను. ఇంతలో పాలు కూడా కాగిపోయినాయి. ఇదిగోండి కొంచెంగా ఇంకా కారం వేద్దామని చెప్పి కారం కూడా వేస్తున్నాను. సరిపడినంత కారం కూడా వేసేసి కొంచెంగా నీళ్ళు పోసేసి దగ్గరికి ఎగరనిచ్చేసేస్తే చాలా అంటే చాలా బాగుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. త్వరగా వెళ్ళిపోవాలన్నారండి 8 గంటలకల్లా, అందుకని చెప్పి ఇంకా వెంటనే త్వరగా కానిచ్చేసాను. ఇంకా నేనేమి తాగలేదు కదండి అని చెప్పి కొంచెంగా పాలు హార్లిక్స్ కలుపుతున్నానండి నా కోసం అని చెప్పి. ఆయన టిఫిన్ తిన్న తర్వాత ఆయనకి కలిపి ఇచ్చేస్తాను. ముందుగా ఇంకా నేను కలుపుకొని తాగుదాము. ఇప్పటికి 8 అయిపోయింది కదా. ఈరోజుకి ఇదేనండి చిన్న వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోతో మీ